ఇగో ఇలాంటి లైన్ల నుంచే మేమైతే వెళ్ళడం అయితే జరిగింది. దాదాపు ఏం లేకుండా ఒక 6 కంపార్ట్మెంట్లు ఉన్నాయి. అవన్నీ దాటుకుంటానైతే ఇగో ఫైనల్గా మనకైతే టికెట్ అయితే వచ్చింది. గైస్ బ్రేక్ఫాస్ట్ వచ్చేసి అయితే లెమన్ రైస్ అయితే ఆర్డర్ ఇచ్చిన. లెమన్ రైస్ వచ్చింది మనకు గుంటూరు కిచెన్. ఒక్కసారి అయితే టేస్ట్ చేసేసి చూద్దాం ఎలా ఉందో చెప్తా. గైస్ ఒక్కసారి అయితే మౌంటైన్ వ్యూ అయితే చూసుకోవచ్చు. ఎక్సలెంట్ అంటే ఎక్సలెంట్ ఉంది. ఇప్పుడు వచ్చేసి మనం వచ్చేసి ఆ కొండని అయితే మనమైతే ట్రెక్కింగ్ చేయాలి కాలినడక. దాదాపు సుమారు 3000 పైగా మెట్లయితే ఉంటాయి. ఇప్పుడు వచ్చేసి మనం అవన్నీ మెట్లయితే ఎక్కాలి. ఇక ఇప్పుడే మేము వచ్చేసి అయితే తినేసినాం. మంచిగా రైస్ అయితే నాకైతే దొరికింది, చాలా బాగుంది. లెమన్ రైస్ తీసుకొని అయితే చాలా అంటే చాలా సూపర్ ఉంది. మనం చూసుకోవచ్చు మనకి ఇక్కడ నుంచి అయితే మనకు అల్లపిరి మెట్లు అనేది అయితే స్టార్ట్ అవుతుంది. ఇక మనకు వెదర్ వచ్చేసి అయితే చాలా అంటే చాలా కూల్ ఉన్నది వెదరు. ఒక్కసారి చూసుకోవచ్చు. ముందుగా స్టార్ట్ అవ్వక ముందైతే మనకైతే ఒక చిన్న కోరిక, కొబ్బరికాయ కొట్టి స్వామి వారికి అయితే కోరిక అనేది కోరుకొని ఇక్కడ మనం ఇన్స్ట్రక్షన్స్ చిన్న ప్రాబ్లం ఉంది. మీకు అన్ని కన్వెన్స్ ఉన్నాయి. కొండకి కొండకి మేము ఇలాగనే వెళ్ళాలి. అది ఇలా పెట్టారండి. గోవిందా ఇప్పటివరకు అయితే డోర్ అనేది ఎందుకంటే మనకు ఇన్స్ట్రక్షన్స్ గోవిందా 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 గోవిందా. గోవిందా గోవిందా గోవిందా. గైస్ మనం చూసుకోవచ్చు ప్రజెంట్ వచ్చేసి అయితే ఇప్పటివరకు అయితే 250 స్టెప్స్ అయితే ఎక్కినాం. మనం నెక్స్ట్ వచ్చేసి అయితే మైసూర్ గోపురం. డిస్టెన్స్ వచ్చేసి 8.60 కిలోమీటర్స్. మనకు వచ్చేసి అయితే మధ్యలో ఇట్లా స్టాల్స్ అయితే ఉంటాయి. టీ కానీ డ్రింక్స్ కానీ అన్నీ దొరుకుతాయి మనకు. కొండలవాడ వెంకటరమణ గోవిందా గోవిందా. ఆల్మోస్ట్ హాఫ్ స్టెప్స్ అయితే ఎక్కడమైతే అయిపోయింది. ఇంకా హాఫ్ ఉన్నాయి. ఇంకా 1700 దాకా ఉన్నాయి.
ఇక కొంచెం రెస్ట్ అయితే తీసుకున్నామని చెప్పేసి రెస్ట్ అయితే తీసుకున్నాం. ఓన్లీ ఒక 2 times అయితే ఆగడం అయితే అయింది. కాళ్ళు చూస్తే ఒకసారి మీరు వేరే అనుకుంటారు, మొత్తం ఘోరంగా మొత్తం వాటర్ ఉన్నాయి, స్టెప్స్ మొత్తం వాటర్ ఉన్నాయి. మన వాళ్ళు ఉంటారు కదా మొక్కులు, బొట్టు పసుపు అవి పెట్టడంతో మళ్ళీ వర్షం పడడంతో స్టెప్స్ మొత్తం వాటర్తో ఉన్నాయి. చాలా డేంజర్గా ఉన్నాయి స్టెప్స్ అయితే. మీకు వీడియోలో చూపిస్తా స్టెప్స్ ఎట్లున్నాయో. మొత్తం పదననే మెట్లు వచ్చేసి అన్ని మెట్లు, ప్రతి మెట్లు ఇలానే పదనతో ఉన్నాయి. వర్షం పడడంతో చాలా డేంజర్ ఉన్నది మెట్లు ఎక్కడం. ఇప్పుడే వచ్చేసి అయితే చిన్న ఎనర్జీ ఫ్రూట్, ఎనర్జీ కోసం అని చెప్పేసి అయితే పైనాపిల్ ఒకటి, దోసకాయ ఒకటి అయితే తీసుకోవడం అయితే జరిగింది. కొంచెం ఎనర్జీ ఉంటుంది కదా మనం ఎక్కగలుగుతాం. ఒక్కసారి ఇలా ఎనర్జీ డ్రింక్, ఎనర్జీ ఫ్రూట్ ఇది తింటే మనకు శక్తి వస్తుంది. చాలా మసాలా మజ్జిగ వేయ నిమ్మకాయ 50 రూపీస్. వెంకటరమణ గోవింద గోవింద గోవింద. ఆల్మోస్ట్ హాఫ్ అయితే నడవడం అయితే అయిపోయింది. ఇంకా ఒక 1000 మెట్లు అయితే ఉన్నాయి. వర్షం కూడా స్టార్ట్ అయింది మనకు తగ్గట్టు. ఇప్పటి వరకు మెట్లు కూడా కొంచెం అలా నడే, మళ్ళీ వర్షం అనేది స్టార్ట్ అయింది, కొంచెం ఇబ్బంది ఉంటుంది. జై బోలో హనుమానికి స్వామి టెంపుల్, లక్ష్మీనరసింహస్వామి టెంపుల్. మనకు హనుమాన్ టెంపుల్ అయిపోయిన తర్వాత మనకు వచ్చేసి లక్ష్మీనరసింహస్వామి టెంపుల్ అయితే వస్తుంది. ఇక్కడ టైమింగ్స్ లేట్ అవడంతో టెంపుల్ అనేది అయితే క్లోజ్గా ఉన్నది. ఒకసారి మనం చూసుకోవచ్చు. మీకోసం అని చెప్పేసి వేచి చూస్తున్న దేవుని మొక్కండి, మంచిగా కోరిక కోరుకోండి, కామెంట్ చేయండి. కనిపించిందా? శ్రీ లక్ష్మీ నరసింహస్వామి గోవింద గోవింద. మధ్యలో మనకైతే ఇక్కడ ఒక లండన్ బ్రిడ్జ్ అయితే వచ్చింది. కింద మనకి తీసుకొచ్చి వెహికల్స్ వెళ్ళే రోడ్డు. ఎవరైతే మనకు వెహికల్లో వస్తారో వాళ్ళకు ఇది రూట్ అన్నట్టు. ఇక మనం నడక ద్వారా కాబట్టి మనకు వచ్చేసి ఇక్కడ ఒక మంచి చిన్న ఫ్లైఓవర్ చేసిలు, చాలా మంచి ఉంది. రోడ్ క్రాస్ అవ్వడానికి ఇబ్బంది కాకుండా వీలైతే మనకైతే ఇది ప్రొవైడ్ చేసిలు, చాలా బాగుంది. వచ్చు మనకు వర్షం అయితే పడుతుంది. వర్షంలో అందరు భక్తులు చూడండి ఎలా నడుస్తున్నారో. ఇలా వర్షం పడడం నాకు చాలా బాధాకరంగా ఉన్నది. ఎందుకంటే మన టైం అనేది అయితే చాలా డిస్టర్బ్ అయితే అవుతుంది. ఒక్కసారి చూసుకోవచ్చు, చాలా అంటే చాలా వర్షం పడుతుంది. వచ్చేసి అయితే మొకాలు మెట్టి గోపురం. ఇప్పటి వరకు మనం నడిచినాం కదా, ఒక్కసారి ఇప్పుడు మన మొకాల మీద ఒక 10 మెట్లు నడిచినాం అనుకో చాలు, మనం ఇప్పటిదాకా నడిచిన నొప్పులు అన్నీ పోతాయి అని మన శాస్త్రంలో చెప్పిళ్ళు పెద్దవాళ్ళు. మీరు కూడా ఎప్పుడు నడిస్తే మాత్రం ఒక్కసారి ట్రై చేయండి. మొత్తం నడిచిన తర్వాత ఇక్కడ మన ముఖాల పైన ఒక 10 స్టెప్స్ నడితేయాలు, మనకు అన్ని నొప్పులు అన్నీ వెళ్ళిపోతాయి. యా గైస్ చూసుకోండి, చాలా మంది అయితే నడవడం అయితే జరుగుతుంది. ప్రతి ఒక్కరు నడుస్తారు, కనీసం ఒక 5 స్టెప్స్ అయినా సరే పక్క నడుస్తారు. అది మనం భక్తితో నడిచినాం అనుకో, మనకు ఏది ఉన్నా సరే అన్ని నొప్పులన్నీ అయితే వెళ్ళిపోతాయని చెప్పి నమ్మకం. ఇక్కడ మనం చూసుకోవచ్చు ఎంతమంది నడుస్తున్నారు, ఒక్కసారి చూసుకోవచ్చు. చాలా మంది అంటే చాలా మంది నడవడం అయితే జరుగుతుంది. గోవింద గోవింద.
గైస్ ఇక్కడితో మెట్లు అనేది అయితే మొత్తానికైతే కంప్లీట్ అయిపోయినాయి. మొత్తం 3,500 మెట్లు అయితే అయిపోయినాయి. ఇక్కడ కొంచెం తెల్లారుతున్నా ఇక్కడ తీస్తా వీడియో. 3,500 మెట్లు అయితే మొత్తం కంప్లీట్ అయిపోయినాయి. ఆల్మోస్ట్ మనకు వర్షం అనేది ఒకటి చాలా బ్యాడ్. వర్షం లేకపోతే అయితే మనకు చాలా మంచిగా ఉండే. వర్షం పడడం వల్ల ఇక కొంచెం డిలే చేసుకుంటూ వచ్చేసినాం. ఎందుకంటే మనకు మెట్లు మొత్తం జారుతున్నాయి అని చెప్పేసి అయితే ఇక కొంచెం డిలే చేసుకుంటూనైతే వచ్చినాం. ఫైనల్గానైతే మొత్తం అలిపిరి మెట్లు అయితే కంప్లీట్ అయిపోయినాయి. ఇక మనమైతే ఇప్పుడు వెళ్ళి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మనకు దర్శనం వచ్చేసి అయితే 3 o'clock అయితే ఉన్నది. సో ఇప్పుడైతే వెళ్ళేసి కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి తినేసి రెస్ట్ తీసుకుందాం. రెస్ట్ తీసుకొని 12 అట్లా మళ్ళీ డోర్స్ అనేది ఓపెన్ అవుతాయట. మళ్ళీ అప్పుడు మనమైతే దర్శనానికి అయితే లైన్ కడదాం. ఎందుకంటే మనకైతే అప్పుడైతే ఫోన్ అయితే అవైలబుల్ ఉండదు. సో ఆ దర్శనం అంతా అయిపోయిన తర్వాత మీకైతే టెంపుల్ని అయితే బయట నుంచి అయితే నేనైతే చూపిస్తాను. ఓకేనా ఫ్రెండ్స్, ఇది వచ్చేసి ఇప్పటికైతే అప్డేట్. ఒక్కసారి నా బ్యాక్గ్రౌండ్ తీసుకోవచ్చు. ఇక మెట్లని అయితే అయిపోయింది, రోడ్ల మీద నడవడం అయితే జరుగుతుంది. కాసి మనకు అక్కడ లగేజ్ అనేది మనము బస్కి అయితే అక్కడ ఇచ్చినాం కదా. ఇక మన వీలైతే మన లగేజ్ అయితే ఇక్కడికైతే తీసుకొస్తారు. ఇక్కడికి ఇచ్చేసినాక మనకైతే ఇక్కడ లగేజ్ అనేది అయితే ఇస్తారు వీళ్ళు. సో ఇక మన ఫైనల్గా మన లగేజ్ అనేది మనకైతే ఇచ్చేసి వెళ్దాం. ఒక్కసారి అయితే ఇక్కడ వెదర్ని అయితే చూసుకోవచ్చు. ఆటోమేటిక్గా సడన్లీ చేంజ్ అయిపోయింది మొత్తం వెదర్ అంతా. ఒక్కసారి రెయిన్ కాస్త స్మోక్ అయిపోయింది, మొత్తం ఫాగి. వావ్, వాట్ ఏ వెదర్, కూల్ వైబ్స్. సడన్లీ మొత్తం ఫాగ్ వచ్చేసింది, వర్షం ఆగిపోయింది, మొత్తం ఫాగ్ వచ్చేసింది. వెరీ కూల్ కూల్ కూల్. వచ్చేసి అయితే ఒక్కసారి తెలుసుకోవచ్చు. ఇక్కడ నుంచి అయితే టెంపుల్ యొక్క ఫుల్ వ్యూ చూసుకోవచ్చు. ఎక్సలెంట్ ఉంది కదా టెంపుల్ అయితే. ఇక్కడ మనకైతే స్టేయింగ్ కోసం అని చెప్పేసి అయితే ఇక్కడ వీళ్ళు షెడ్ అనేది అయితే ఏర్పాటు చేసేళ్ళు. ఇక్కడ మీద వచ్చేసి అయితే అఖండ జ్యోతిని అయితే వెలిగించడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు అందరూ వచ్చేసి ఇక్కడైతే అఖండ జ్యోతిని అయితే వెలిగిస్తారు. నేనైతే మొత్తం వీడియోని అయితే షూట్ చేస్తున్నా, అదైతే మీకైతే చూపిస్తాను. ఇక మన టెంపుల్ వచ్చేసి అయితే మొత్తం ఒక్కసారి చూసుకోవాలి. బ్యాక్గ్రౌండ్లో టెంపుల్ వచ్చేసి అయితే వస్తుంది ఎగ్జామ్ మీద.